వెల్కమ్ బ్యాక్. అనుకోని ప్రమాదాలు, సాంకేతిక సమస్యలతో నిలిచిన ఎస్ఎల్బీసీ పనులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. హై ఎండ్ టెక్నాలజీ సర్వేలతో పాటు పాత పద్ధతికి గుడ్ బై చెప్పి కొత్త విధానంలో టన్నెల్ పనులు పూర్తి చేసేందుకు సర్కార్ సన్నద్ధమవుతోంది. నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం ఎస్ఎల్బీసీ ఎప్పుడు పూర్తవుతోంది? ఆగుతూ సాగుతూ ఉన్న ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేసేందుకు సర్కారు వద్ద ఉన్న ప్లాన్స్ ఏంటి? అధునాతన పరికరాలతో చేపట్టిన హెలిబార్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ఎస్ఎల్బీసీ పూర్తికి మార్గం చూపబోతుందా? ఇంతకీ ఏంటి ఈ మ్యాగ్నెటిక్ సర్వే? ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాదుకు తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలనే లక్ష్యంతో చేపట్టారు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్. దీని ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలి అనేది ప్రణాళిక. అయితే 20.5 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తి కాగా మధ్యలో 9.5 కిలోమీటర్ల వర్క్ పెండింగ్లో ఉంది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమలలోని టైగర్ రిజర్వ్ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టం. ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత రూట్లో అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులివ్వటంతో సొరంగం ఏర్పాటు చేసి గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలనే ప్రణాళికలతో 2005లో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీలో భాగమైన అవుట్లెట్గా పిలిచే మన్నెవారిపల్లి అవుట్లెట్ వద్ద ఉన్నాము. ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుని 2005లో ప్రారంభించగా దాదాపు 20 సంవత్సరాల నుంచి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా వాతావరణం అనుకూలించకపోవటము, పలు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాదాపు 20 ఏళ్లుగా పనులు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఫిబ్రవరి 22వ తేదీ ఇన్లెట్ వైపున 14వ కిలోమీటర్ వద్ద పనులు చేస్తుండగా టన్నెల్ కుప్పకూలి 8 మంది అక్కడికక్కడే సజీవ సమాధి అయినటువంటి సిచ్యువేషన్. దీంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మే 13 వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగినప్పటికీ కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీయగలిగారు. అయితే ఫిబ్రవరి 22న ఇన్లెట్ వైపు టన్నెల్ పనులు కొనసాగుతుండగా 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ కుప్పకూలి 8 మంది సజీవ సమాధయ్యారు. దాదాపు 80 రోజుల పాటు రెస్క్యూ చేపట్టి 2 మృతదేహాలు మాత్రమే బయటకు తీయగలిగారు. మరో 6గురి జాడే లేదు. ఈ ఘటనతో ఇన్లెట్ పైపు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక 20 కిలోమీటర్లకు పైగా అవుట్లెట్ పనులు పూర్తి కాగా టీబీఎం మిషన్ సాంకేతిక సమస్యతో పాటు ఇతర సమస్యల వల్ల మన్నెవారిపల్లి అవుట్లెట్ వైపు పనులకు బ్రేకులు పడ్డాయి. మరోవైపు 70% పైగా టన్నెల్ పనులు పూర్తి కాగా మరో 9 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేస్తే విద్యుత్ ఖర్చులు లేకుండా 4 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశముంది. అయితే వైట్ ఎలిఫెంట్ మాదిరిగా ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్లతో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాల్సి ఉంది. 20 ఏళ్ల కిందటి సాంకేతికతకు తగ్గట్టు టీబీఎంలను వాడారు. కానీ ఆ పద్ధతిలో కష్టమవుతూ ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. దీనికి తోడు భూమి పొరల్లో షీర్ జోన్ల కారణంగానే 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ కుప్పకూలినట్టు నిర్ధారణకొచ్చారు. అందుకే కొత్త పద్ధతిలో టన్నెల్ పూర్తి చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. అలాగే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్వే కూడా చేపట్టింది. నిలిచిపోయిన ఎస్ఎల్బీసీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావించి హెలిబార్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేని చేపట్టింది. అయితే ఇప్పటికే మొత్తం 44 మీటర్ల పొడవు ఉన్నటువంటి టన్నెల్ని ఈ హెలికాప్టర్ ద్వారా మ్యాగ్నెటిక్ సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వే ద్వారా భూమి పొరల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, అక్కడ భూమి స్వరూపం ఎలా ఉంది, రాళ్ళు ఉన్నాయా, గుట్టలు ఉన్నాయా, లేదా సీపేజ్ జోన్ ఏమైనా ఉందా, షీర్ జోన్ ఏమైనా ఉందా వంటి అంశాలను ఈ మ్యాగ్నెటిక్ సర్వేలో తేల్చనున్నారు. ఈ తేల్చిన తర్వాత ఏ రకంగా మళ్ళీ పనులు పునఃప్రారంభించి ఈ ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేయాలని చెప్పేసి ప్రస్తుత తెలంగాణ సర్కారు ఒక వ్యూహాత్మకంగా ప్రతిష్టాత్మకంగా భావించి ఈ సర్వే చేపడుతుంది. ఈ సర్వేకి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనతో పాటు ఎన్జీఆర్ఐ చీఫ్ సైంటిస్టు డాక్టర్ సత్యనారాయణ మనతో ఉన్నారు. సార్, ఏంటి అసలు ఈ సర్వేకి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు ఏంటి? హెలిబార్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే అండి. ఈ సర్వే ద్వారా భూమి పొరల్లో 500 మీటర్ల వరకు ఏమేమి పొరలు ఉన్నాయి, దాని ఉన్న
పదార్థాలు అంటే ఎలాంటివి వీక్ జోన్స్ ఉన్నాయి, వాటర్ బాడీస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా మినరల్స్ ఉన్నాయా, ఇట్లాంటివన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఈ హెలిబార్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే మనం ఉపయోగిస్తామండి. ఇది అంటే ముఖ్యంగా ఈ హెలికాప్టర్ ఎగిరినప్పుడు పెద్ద వలలాగా ఇది కనిపిస్తుంది కదా, దీనికి సంబంధించినటువంటి వివరాలను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు హెలికాప్టర్ ద్వారా ఇప్పుడు మన దీని కింద వేలాడుతున్న దాన్ని ఈ లూప్నన్నింటిని కూడా ఇది ఏంటంటే అండర్ స్లంగ్ ఎక్విప్మెంట్ అంటామండి. ఇది ఈ పెద్ద లూప్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రాన్స్మిటర్ ఇది. సో ఇది 26 మీటర్ల డయామీటర్ ఉన్న లూప్ అది. సో మొదటగా మనకు కనపడేది ఏమిటంటే ఇది ట్రాన్స్మిటర్ లూప్ అంటాం. ఇది ఎక్కువ కరెంటు తీసుకెళ్లే హై క్వాలిటీ లూప్ ఇది. దీని నుంచి ఏంటంటే మనం ఆ సిస్టమ్ ద్వారా హెలికాప్టర్లో ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ ద్వారా దీంట్లో కరెంట్ పల్స్ మనం పంపించేస్తాం. దీనివల్ల ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది భూమి పొరల లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత, కొంత టైం తర్వాత, మిల్లీ సెకండ్స్ తర్వాత మేము ఆ కరెంట్ని విత్డ్రా చేస్తాం. సో భూమి యొక్క రెస్పాన్స్ని దాన్ని ఏంటంటే మనం ఆ సెకండరీ రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుందనేది దాన్ని ఏం చేస్తామంటే మనం భూమి పొరల్లో ఉన్న వివరాలని ఆ రిసీవర్ ద్వారా మీకు ఆ మధ్యలో కనపడుతుంది చూడండి ఆ రెడ్ కలర్ది, అదేంటంటే 3 డైరెక్షన్లో, ఒకటి వర్టికల్ డైరెక్షను, ఇంకొకటి 2 హారిజాంటల్ డైరెక్షన్స్లో, XY డైరెక్షన్స్లో ఆ రిసీవింగ్ కాయిల్ అని అంటాం. ఆ కాయిల్ ద్వారా మనం ఆ భూమి యొక్క రెస్పాన్స్ని, సెకండరీ రెస్పాన్స్ని మనం ఇక్కడ మెజర్ చేస్తాం హెలికాప్టర్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ ద్వారా. ఈ ప్రైమరీ ఎఫెక్ట్ అనేది ఆ రిసీవింగ్ దాని మీద పడకుండా ఏంటంటే మధ్యలో బకింగ్ లూప్ అంటాం. అది 3 మీటర్ల వ్యాసం ఉన్న కాయిల్ అది. సో దాని నుంచి అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందండి. ఇదేంటి సార్, ఇది మన నెట్ వేలాడే టైంలో ఇది మధ్యలో ఉంటుంది కదా, ఈ పార్ట్ని ఏమంటారు? ఇది మ్యాగ్నెటోమీటర్ అండి. అంటే ఇదేమో ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్, అలాగే సపరేట్గా ఒక మ్యాగ్నెటిక్ సిస్టమ్ ద్వారా మ్యాగ్నెటిక్ వాల్యూస్ కూడా మనం తీసుకుంటాం. అది కూడా మనకు ఉపయోగపడుతుంది ఈ సర్వే ద్వారా. అంటే మొత్తం దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ద్వారా మీరు సేకరించినటువంటి డేటా ఎక్కడ నిక్షిప్తమవుతుంది, దీన్ని మీరు సర్వే మాదిరిగా, నివేదిక మాదిరిగా ఎలా ఇస్తారు? ఓకే అండి. సో దానికన్నా ముందు మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ బ్లాక్ కలర్ వైర్స్ ద్వారా ఏంటంటే మేము కరెంట్ పంపించే ట్రాన్స్మిటర్ లూప్లోకి వెళ్ళే కరెంటు, అలాగే రిసీవింగ్ సిగ్నల్ నుంచి వచ్చే రిసీవింగ్ అన్నీ కూడా ఈ కేబుల్స్ ద్వారా అక్కడ మనం హెలికాప్టర్లో పెట్టిన ఇన్స్టాల్ చేసిన సిస్టమ్కి వెళుతుంది. అయితే ఈ మొత్తం 500 కేజీల వెయిట్ అనేది హెలికాప్టర్ ఏంటంటే ఈ అండర్ స్లంగ్ ఈ రోప్ సిస్టమ్ మేము ఏదైతే పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని చేసామో అది హ్యాంగ్ అవుతూ ఉండాలి కాబట్టి ఒక 30 మీటర్స్ అబవ్ ద గ్రౌండ్ అది స్టెబిలిటీగా వెళ్ళాలి కాబట్టి పర్ఫెక్ట్గా ఈ రోప్ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా లెంత్ అనేది కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. ఈ డేటా అంతా కూడా మనకి కమాండ్ అండ్ కంట్రోల్, దీని కంట్రోల్ కూడా మనం హెలికాప్టర్లో ఇన్స్టాల్ చేసిన కంప్యూటర్ వ్యవస్థ ద్వారా దానికి వెళ్తుందండి. ఈ హెలికాప్టర్లో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కంప్యూటర్, ఈ ఎక్విప్మెంట్ ఏ రకంగా పనిచేస్తుంది, దీంట్లో ఎట్లా డేటా నిక్షిప్తం అవుతుంది? ఇప్పుడు మనకి ఇక్కడ కనపడుతున్న ఈ బాక్స్ అనేది ఇది ఒక ట్రాన్స్మిటర్ కంట్రోల్ బాక్స్. ఇక్కడ నుంచి ఏంటంటే హెలికాప్టర్ ద్వారా మనం పవర్ తీసుకొని 28 వోల్ట్స్ ఇది ఏదైతే సిస్టమ్ యూజ్ చేస్తుందో ఆ 28 వోల్ట్స్ కూడా మనం హెలికాప్టర్ సప్లై చేస్తుంది. ఆ 28 వోల్ట్స్ ద్వారా ఈ కంప్యూటర్ సిస్టమ్ ఉన్న ట్రాన్స్మిటర్ సిస్టమ్ నుంచి కరెంట్ జనరేట్ అవుతుంది. హై కరెంట్ అది దాదాపుగా 200 యాంప్స్ కరెంట్ ద్వారా అక్కడ ఆ పల్స్ దానికి ట్రాన్స్మిటర్కి వెళుతుంది. అయితే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా అది ఎంత టైం కరెంట్ దాన్ని పాస్ చేయాలి, ఎంత టైం మనం అది ఆఫ్ చేయాలనేది దాన్ని స్విచ్చింగ్ సిస్టమ్ అంటాం. ఆ సిస్టమ్ కమాండ్ కంట్రోల్ అంతా కూడా మనం కాన్ఫిగరేషన్ అనేది ఈ కంప్యూటర్ ద్వారా ఇక్కడ సిస్టమ్ కాన్ఫిగర్ చేసుకుంటాం. కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి తీసుకొచ్చిన ఆ రిసీవింగ్ సిగ్నల్స్ కూడా ఈ డేటా ఎక్విజిషన్ సిస్టమ్ అనేది తీసుకొని ఆ ఎనలాగ్ సిగ్నల్స్ని మనం డిజిటల్ అంటే కంప్యూటర్స్ మనం ప్రాసెస్ చేయడానికి అనువుగా డిజిటల్ వేవ్ ఫామ్ కింద కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఈ 2 ఫ్లాష్ కార్డ్స్ ఆ డేటా అనేది దాంట్లో మనకి రికార్డ్ అవుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను కలెక్ట్ చేస్తున్న డేటా ఏదైతే ఉందో ఆ కలెక్ట్ చేసుకున్న డేటా అనేది ఏ టైంలో మనం కలెక్ట్ చేసుకుంటున్నాం, ఎంత ఎత్తులో కలెక్ట్ చేసుకుంటున్నాము, అలాగే ఇదేంటంటే ఫ్లైట్ పాత్. ఎందుకంటే ఈ హెలికాప్టర్ అనేది దాదాపుగా 60 నుంచి 80 కిలోమీటర్ల స్పీడ్ తోటి నడుస్తూ ఉంటుంది కాబట్టి మనం కలెక్ట్ చేసుకుంటున్న డేటా కరెక్ట్గా ఏ ప్రాంతానికి చెందింది అనేది తెలుసుకోవడానికి నావిగేషన్ సిస్టమ్, హెలికాప్టర్కి ఉండాల్సిన నావిగేషన్ సిస్టమ్ దానికి ఉంటుంది. అలాగే మన సిస్టంలో ఉండాల్సిన GPS అంటే దాని లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఏ పొజిషన్లో ఉంది, దాని హైట్ అనేది ఆల్టిమీటర్ అనేది ఎంత హైట్లో ఉంటుంది అనేది ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇది తీసుకొని ఇది ఆ డేటాలో ఇదంతా కూడా రాస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది. ఎక్కడ ఏ దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీగా చెప్పవచ్చు? అసలు ఏంటి ఈ సర్వే ద్వారా ఎంత ఖర్చు వస్తుంది? ఈ ఎక్విప్మెంట్ని మనం కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అండి, జియోటెక్ అనే కంపెనీ నుంచి.
కెనడియన్ ఎక్విప్మెంట్. అయితే ఏంటంటే ఎన్జిఆర్ఐ ఈ ఎక్విప్మెంట్ ద్వారా 10 సంవత్సరాల నుంచి కూడా 2 లక్షల కిలోమీటర్ల వరకు కూడా మనం వేరువేరు పర్పస్ల కోసం, ముఖ్యంగా అటామిక్ ఎనర్జీ వాళ్ళకి ఏఎండి పర్పస్ కోసం, ఇంకా టన్నెలింగ్ వర్క్ కోసం ఇలాంటివి మనం చాలా వరకు యూజ్ చేసాం. అయితే ఈ ఖర్చు అనేది ఏమిటంటే, ఒకటి ఇది హెలికాప్టర్తో కూడుకున్న ఖర్చు కాబట్టి ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఏంటంటే దానికి మనం ఒక తక్కువ టైంలో ఎక్కువ విస్తీర్ణం మనం చేస్తున్నాం కాబట్టి ఖర్చుతో పోలిస్తే ఒక రకంగా ఎకనామికల్ అని కూడా చెప్పొచ్చు. ఇదేమిటంటే ఈ వాతావరణ పరిస్థితులను బట్టి మనం డేటా క్వాలిటీని బట్టి హై సిగ్నల్ టు నాయిస్ రేషియో డేటా కావాలి కాబట్టి ఆ సిగ్నల్ క్వాలిటీని బట్టి మనం తీసుకునే వెదర్ క్వాలిటీ దీన్ని బట్టి హెలికాప్టర్ టైం అనేది అలా అవుతుంది. ఎక్కువ టైం మనం యూజ్ చేసుకుంటూ ఉంటే ఎక్కువ ఖర్చు వస్తుంటుంది. ప్రస్తుతానికి మేము ఎస్టిమేటెడ్ ఏంటంటే సుమారుగా ఒక 2 కోట్లు ఖర్చు అవుతుందని అనుకుంటున్నాం. ఇది వాతావరణం ఈ మధ్య కొంత వర్షం రావటం, దీనివల్ల ఏంటంటే కొంచెం మాకు ఐడియల్ టైం అనేది ఎక్కువైంది కాబట్టి కొంచెం వేరియేట్ అవ్వచ్చు. అంటే ఇప్పటివరకు ఎన్ని లైన్లలో సర్వే జరిగింది, మీరు దీన్ని మ్యాప్ ద్వారా వివరించగలుగుతారా? అట్లాగే అండి, తప్పనిసరిగా. అయితే ఏంటంటే మనం మొత్తంగా ఏంటంటే టన్నెల్ అనేది 44 కిలోమీటర్లు టన్నెల్, మనం లోగడగా చెప్పినట్టు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం హెలిప్యాడ్ అవుట్లెట్ దగ్గర అండి. ఈ అవుట్లెట్ దగ్గర నుంచి ఇన్లెట్ వరకు కూడా సుమారుగా 44 కిలోమీటర్లు. ఈ 44 కిలోమీటర్లు అలాగే ఏంటంటే మేము వెడల్పు ఒక 3 కిలోమీటర్ల వెడల్పును 44 కిలోమీటర్ల పొడవుగా ఈ మొత్తం ఒక గ్రిడ్ లాగా తయారు చేసుకొని, సెంటర్ పాయింట్ ఏంటంటే మనం టన్నెల్ అలైన్మెంట్ని సెంటర్ పాయింట్గా తీసుకొని ఇరుపక్కల కూడా 6 లైన్స్, అంటే ఇటు ఒక 1.5 కిలోమీటర్, 1.5 కిలోమీటర్స్ ఇటు సైడ్, 1.5 కిలోమీటర్స్ లెఫ్ట్ రైట్ సైడ్గా మొత్తంగా 3 కిలోమీటర్లుగా 13 లైన్స్ ప్లాన్ చేసుకున్నాం, ఇంక్లూడింగ్ ద సెంటర్. ఇప్పటి వరకు కూడా ఈ 13 లైన్స్ మనం పూర్తిగా 44 కిలోమీటర్ల సర్వే కూడా ఇప్పటి వరకు జరిగింది. అది మీ సర్వే ద్వారా ఈ ఎస్ఎల్బిసికి ముగింపు పలుకొచ్చంటారా ఈ పనులకి? తప్పనిసరిగా ఇది ఒక మంచి సైంటిఫిక్ సర్వే అండి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యంగా మన చీఫ్ మినిస్టర్ గారు కానీ, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ, వాళ్ళు పర్సనల్ శ్రద్ధ, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు కోసం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సైంటిఫిక్ సర్వే, ఇలాంటి సైంటిఫిక్ సర్వే ఇంతకుముందు జరగలేదు కొన్ని వేరే కారణాల వల్ల. కాబట్టి వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోటి ఈ సర్వే ఇచ్చారు. తప్పనిసరిగా ఈ సర్వే వల్ల మేము సుమారుగా 500 మీటర్ల వరకు ఎలాంటి ఈ భూమి పొరలు ఎలా ఉన్నాయి, వాటర్ బాడీస్ ఏమైనా ఉన్నాయా, వీక్ జోన్స్ ఏమైనా ఉన్నాయా, షేర్ జోన్స్, ఇలాంటివన్నీ కూడా మేము తప్పనిసరిగా వాళ్ళకి మ్యాపింగ్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 10-15 రోజుల్లో ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఇంజనీరింగ్ పారామీటర్స్లో తీసుకొని దాన్ని బట్టి వాళ్ళ డిజైన్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా, ఎలా కంటిన్యూ చేసుకోవాలి, ఏ మెథడ్ అనేది మళ్ళీ ఒక టెక్నికల్ టీం ద్వారా వాళ్ళు చేస్తారు. ఇక హెలిబార్న్ మ్యాగ్నెట్ సర్వే మరో 4-5 రోజుల్లో పూర్తి కానుంది. మరో 10-15 రోజుల్లో దీనికి సంబంధించిన డేటాను పూర్తి స్థాయిలో క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. మొత్తం మీద పెండింగ్లో పడ్డ ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేసేందుకు హెలిబార్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే అత్యంత కీలకంగా మారింది. మొత్తం మీద ఎస్ఎల్బిసి టన్నెల్పై 44 కిలోమీటర్ల మేర ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే కొనసాగుతుంది. ఈ సర్వేకి సంబంధించినటువంటి నివేదిక మరో వారం 10 రోజుల్లో రానుంది. ఈ నివేదిక వచ్చిన తర్వాత ఇంజనీర్లతో సమీక్ష చేపట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎస్ఎల్బిసి పనులు చేపట్టాలని సర్కారు యోచిస్తోంది. ఇక ఇందుకు సంబంధించినటువంటి విధి విధానాలను రూపకల్పన చేసి దిశానిర్దేశం చేయనున్నారు ఇంజనీర్లు. వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమద్, ఎన్టీవీ.